అయితే మీ లైఫ్‌లో మీరు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా! నాకు తెలిసి. సో, ఏమన్నా షేర్ చేసుకుంటారా? అంటే ఎట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసిర్రు? నేను చాలా బాధలు పడ్డానండి. అంటే ఆర్థికంగా. ఆ! మనకేమో ఎక్కువగా సంపాదించే స్తోమత లేదు. ఆటో నడిపితే ఆ కుటుంబాన్ని సాకాలి. హ్మ్. ఈ దీనికి తోడు చిన్న చిన్న అప్పులుంటాయి, అయ్యుంటాయి. ఇవన్నీ ఇంట్లో చెప్పలేం. హ్మ్. ఇంట్లో చెప్తే వాళ్ళు డేలా పడిపోతారు. హ్మ్. వాళ్ళకి చెప్పకూడదు, అన్నీ మనం చేయాలి. హ్మ్. అందులో భరించేవాడు భర్త అనే ఒక సూక్తుంది. అవును. అవును. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మనమే భరించుకోవాలి. ఆ కష్టం ఆళ్ళకి తెలియనికూడదని. హ్మ్. నేను ఏడ్చుకున్న సందర్భాలయ్యా. అనౌన్స్‌మెంట్‌కి వెళ్ళినప్పుడు ఈ ఊరు నుంచి ఆ ఊరికి మధ్యలో 2, 3 కిలోమీటర్ల గ్యాప్ వస్తది. హ్మ్. అటువంటి టైంలో ఏదో ఒక దేవుడు పాట అనుకుంటా, ఏడ్చుకుంటా వెళ్ళేవాడిని. ఓకే. అట్లా కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటా, అట్లన్నా భగవంతుడు మొర వింటాడేమని. హ్మ్. అట్లా చేసుకున్న రోజులున్నాయి. ఓకే. అయినా భగవంతుడు నన్ను మాత్రం బాగానే చూశాడు. నాకు ఏది తినటానికి ఆటికి ఇబ్బంది లేదు.